ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కమెంట్ బాక్సెస్ లో మీ వీడియోస్ కింద కొంచెం ఇంపార్టెంట్ కమెంట్స్ ఏమున్నా సేకరిస్తూ మేము ముందు పెడుతూ ఉన్నానమ్మా. అందులో భాగంగా ఒక పాపం తల్లి ఒక మెసేజ్ చేస్తుంది. పాపకి 7 years అంట. ముందుగానే చెస్ట్ కొంచెం బయటికి కనిపిస్తా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కూడా, చాలా ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలకు. తొందరగానే బాడీ పార్ట్స్ ఎదగడం కానీ, బయటికి కనిపించడం కానీ, అండ్ పీరియడ్స్ కూడా తొందరగా వచ్చి అసలు అదేంటో కూడా తెలియని టైంలో వాళ్ళకి వచ్చేసి స్టమక్ పెయిన్ కూడా విపరీతంగా వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ 4-5 రోజులు అయితే స్కూళ్ళకు కూడా వెళ్ళట్లేదు పిల్లలు. ఈ ఇబ్బందులు ఈ కాలంలో ఎందుకు వస్తున్నాయి అంటారు? దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందంటారా? ఆ రోజుల్లో ఏం చేసేవారు? అమ్మా, ఈ మనకున్న ఈ పీరియడ్స్ అన్నవి ఏవైతే ఉందో సైకిల్ ఉంది, ఇదంతా కూడా హార్మోన్స్ మీద కదా ఆధారపడి ఉంటుంది. అవునమ్మా. హార్మోనల్ డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది కదా పిల్లలకి ఈ మధ్య. లేదు, హార్మోన్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి? ఒత్తిడి వల్ల అవుతాయి. ఒత్తిడి వల్ల, తినే ఆహారం వల్ల. ఈ రెండు మనం జాగ్రత్తగా చూడగలుగుతున్నామా? పిల్లలకి సరైన ఆహారం ఇస్తున్నామా? పిల్లలు బాగా లావుగా, బొద్దుగా, ఆరోగ్యంగా ఉండాలని అక్కర్లేనటువంటి అధికమైన ఆహారాన్ని ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ ఆహారం ఇచ్చేటప్పటికి కొవ్వు పెరిగి, కొవ్వే కాదు, ఇప్పుడు చెస్ట్ పెరగడం అనేది కొవ్వు వల్ల మాత్రమే కాదు, అది కూడా మీరు పొరపాటు పడతారని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. పిల్లల్ని ఒత్తిడి పెట్టకండి, చదివినంత చదువుతారు. ఆడుకోనియండి. ఆడుకొనిస్తున్నారా పిల్లల్ని? ఆడుకోకపోతే పిల్లలకి శరీరం కాయబారదు. కాయబారడం అంటే టోనప్ అవ్వడం. టోనప్ కాకుండా చబ్బీగా తయారవుతున్నారు. చబ్బీగా ఉండడం అన్నది ఆరోగ్యం కాదమ్మా. కాయబారడం, బోనీ బేబీ అని చెప్తారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా. దే డోంట్ వాంట్ ఏ చెబ్బీ బేబీ, దే వాంట్ ఏ బోనీ బేబీ. కండ గట్టిగా ఉండాలి. కండ ఇలా మెత్తగా దూదిలాగా ఉండి ఇలా ముట్టుకుంటే ఎముక తగిలేటంత మెత్తగా ఉన్న శరీరంలో బలం ఏముంటుంది? కండ గట్టి పడాలి, టోనప్ అవ్వాలి. టోనప్ అవ్వాలంటే మనం పెట్టే ఫుడ్ వల్ల టోనింగ్ రాదు. లేదండి, మేమంతా ఇంట్లోనే టైంకి పాలు అవి టైంకి ఇస్తూ ఉన్నాము. అదే కదా వచ్చిన సమస్య. టైంకి పాలు ఇచ్చి బాదం పెట్టేస్తారు పిల్లలకి విపరీతంగా. విటమిన్ ఈ వాళ్ళకి అంత పొద్దునంత అవసరమా? అంత అవసరం లేదు. అది నేను అనేది, రెగ్యులర్ గా రోజు పెట్టేయాలా? తర్వాత అన్నిటికన్నా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ హార్మోన్ ఉన్నటువంటి ఫుడ్స్ బాగా పెడుతున్నాం. పాలు కూడా, ఆవు పాలని కాదు, పాలు ఈ మధ్య ఏమవుతున్నాయంటే ఆవులకి ఇవ్వట్లేదు కానీ ఎక్కువగా జెర్సీ ఆవులకి, దేశీ ఆవులకి ఇవ్వరు. జెర్సీ ఆవులకి, గేదెలకి కూడా పాలు బాగా ఉండాలని చెప్పి ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఈస్ట్రోజన్ ఏదో అంటారు దాన్ని కదా. ఆ ఇంజక్షన్లు ఇస్తే ఏమవుతాయి? ఫిమేల్ హార్మోన్స్ తొందరగా యాక్టివేట్ అవుతాయి. ఫిమేల్ హార్మోన్స్ యాక్టివేట్ అయ్యాయంటే ఏమవుతాయి? మగపిల్లలకు కూడా మీరు గమనించినట్టయితే 11-12 ఏళ్ళు వచ్చే పిల్లలకి చెస్ట్ వస్తుంది. అవునమ్మా. 25 ఏళ్ళు వచ్చిన గడ్డాలు, మీసాలు రావాల్సింది రావట్లేదు, అవసరమైన ఎందుకు? ఈస్ట్రోజన్ క్వాంటిటీ ఎక్కువ అవడం. సో పైగా పాలు వద్దనేటప్పటికి సోయా పెడుతున్నారు. సోయా మిల్క్, మేము వేగన్స్ అది అని. సోయా మిల్క్ లో ఉండేది ఈస్ట్రోజన్ కదా. మరి ఇలాంటి ఆహారం పెట్టి మా పిల్లలు ఇలా ఉన్నారంటే ఎట్లా కుదురుతుంది? కనుక హాయిగా మన పూర్వులు ఎటువంటి ఆహారం తీసుకున్నారో అటువంటి ఆహారం తీసుకోండి. పిల్లలు బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలమ్మా? చక్కగా పప్పు, నెయ్యి, అన్నం పెట్టండి పిల్లలకి. చిన్నపిల్లలకి పెరుగు పెట్టచ్చు కూడా. పెద్దవాళ్ళు అయితే పెరుగేసుకోకూడదు, కానీ పిల్లలకి పెరుగు పెట్టచ్చు పగటిపూట. హాయిగా పెరుగన్నం పెట్టండి, అన్ని రకాల పదార్థాలు పెట్టండి, అన్ని కూరలు, అన్ని పప్పులు అన్ని పెట్టండి. ప్రత్యేకంగా ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే పెట్టాలి. ఖరీదైన విదేశాల్లో ఉన్న పళ్ళు మాత్రమే పెట్టాలి. మంచి చిక్కటి పాలే అధికంగా ఇవ్వాలి. ఇవ్వద్దనంటల్లా, అధికంగా ఇవ్వకూడదు. ప్రతి దాన్ని పరిమితంగా ఇచ్చి వాళ్ళని ఆడుకోనివ్వాలి. శారీరక శ్రమ ఉండాలి. ఇంట్లో మేము జిమ్ముతో ఆడిస్తాము, మా ఇంట్లో ఏదో సైకిల్ పెట్టాము కాదు. ఆరు బయట మంచి గాలిలో, వెలుగులో, సూర్యరశ్మిలో వాళ్ళు చక్కగా తిరిగేట్టు చేయండి, సన్నపడతారు. నా ఉద్దేశం, మీరు ఈ ప్రశ్న అడిగినటువంటి వారి అమ్మాయి చాలా బొద్దుగా ఉండాలి.
ఎస్. ముద్దు ముద్దుగా ఉండాలి. బొద్దుగా లేకపోయినా కూడా అమ్మా, ఆ. బాగా సన్నగా ఉన్నా కూడా రా. ముందు రావమ్మా, మీకు గమనించి చూడండి, ఉమ్, చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, వెరీ రేర్ కేసు ఉంటే ఉండాలి కానీ ఉమ్, అంచేత ఒకవేళ మీరు అన్నట్టు ఎక్కడైనా ఉన్నా అది కూడా తిన్న ఆహారం ఉమ్, కాన్స్టిట్యూషన్ లేకపోతే జీన్స్ బట్టి సన్నగా ఉన్నా ఉమ్. వీళ్ళకి పెట్టే ఆహారం అదే వల్ల డైరెక్ట్లీ హార్మోనల్స్ హార్మోన్స్ పెట్టేస్తున్నాం కదా. యు ఆర్ గివింగ్ హార్మోన్స్. మరి పిల్లలు హార్మోన్స్ ఇచ్చేస్తే వాటి పని అవి చేయట్లా. అంటే హార్మోన్స్ డెవలప్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ఇంజెక్షన్స్ అవి ఎవరో, అది కూడా తప్పే కదమ్మా. అది ఎవరో ఒక సినిమా బేబీ, ఒక అమ్మాయి అలా ఎక్కువ కాలం చిన్న పిల్లల పోర్షన్లు వేయాలని చెప్పి అలాంటి ఇంజెక్షన్లు ఇచ్చి ఆ అమ్మాయిని ఎక్కువగా ఉంటే తర్వాత ఆ అమ్మాయి పెద్ద అయ్యాక తల్లిదండ్రుల మీద రివోల్ట్ అయింది కదా. ఎందుకు సహజంగా ఉండేదాన్ని సహజంగా వెళ్ళనండి. ఈ హార్మోన్స్ ఉన్న ఫుడ్స్ తగ్గించండి. మీరు ఎలాంటి పాలిస్తున్నారో గమనించండి. ఈవెన్ నాన్ వెజ్ లైక్ ఎగ్ కూడా, పాలు కూడా, ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తగ్గించండి. ఏం పాలు ఇస్తున్నారో గమనించండి. సరైన పాలు కాదనిపిస్తే పాలు మానేయండి, నష్టమేం లేదు. పాలులోంచే కాల్షియం వస్తుంది అనుకోవద్దు. అదే అంటున్నా, అదే పొరపాటు. కావాలంటే ఇప్పుడు పెట్టద్దు కానీ తర్వాత కాలంలో కొద్ది రోజులు అయ్యాక నువ్వులు పెట్టండి. ఇప్పుడు పెట్టకూడదు. నువ్వులు బెల్లం ఇప్పుడు పెడితే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఇంకా తొందరగా ఇంకా అవుతుంది. అందువల్ల అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు నువ్వులు బెల్లం పెట్టి కాల్షియము ఐరన్ శరీరానికి బాగా వెళ్ళేట్టు చెయ్యొచ్చు. లేదంటే రాత్రిపూట పెరుగన్నం పెట్టి పొద్దున పెట్టండి. అంటే పాలల్లో అన్నం వేసి తోడు పెట్టి పొద్దున పెట్టండి. దాంట్లో కావాల్సినంత కాల్షియము, మెగ్నీషియము ఇలాంటివన్నీ B12 వస్తాయిట రాత్రి అలా ఉన్నట్టయితే. అలాంటిది ఏదైనా చూడండి. ప్రధానంగా మీరు ఇచ్చే దాంట్లో సోయా ఉందేమో గమనించుకోండి. సోయా సాస్లు అవి పెడుతున్నారా పిల్లలకి? సీరియల్స్ కూడా అమ్మా, ఓట్స్ సీరియల్స్ ఇవి కూడా అవి అంటే దానిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా. ప్రిజర్వేటివ్స్ సేపు ఇది మంచిది బలంగా ఉంటాయి అని మీరు భ్రమపడి అని చెప్తున్నా. భ్రమపడి పెట్టే ఆహారాలు కాక నిజంగా పిల్లకి బలం కలిగేటటువంటి ఆహారం పెట్టండి. అన్నం పప్పు పెట్టండి, నెయ్యి పెట్టండి. చిన్నప్పుడు హాయిగా నెయ్యి వేయొచ్చు, నెయ్యి మానేస్తున్నారు. ఈ రకాలైనటువంటి ఐస్ క్రీములు అవి ఒబేసిటీ కారణం ఏమున్నాయో అవన్నీ తగ్గించండి. మీరు అంటున్నటువంటి పార్ట్స్ పెరగడానికి కారణం ఓన్లీ హార్మోనల్ ప్రాబ్లం. హార్మోన్స్ ఈస్ట్రోజన్ అధికంగా ఉండడం వల్ల. అందువల్ల ఈస్ట్రోజన్ ఉన్న ఆహారాలు ఏమున్నాయో ఒక్కసారి న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి మీరిచ్చే ఆహారంలో న్యూట్రిషన్ ఏముంటుందో, ఈస్ట్రోజన్ లాంటివి ఏవేవి ఉన్నాయో వాటిని కాస్త గమనించుకుని ఆహారాలు తగ్గించి వేరే రకమైన ఆహారాలు ఇచ్చి ఆడుకోవడానికి పంపించండి అమ్మాయిని. ఎండలో, ఓపెన్ ఎయిర్లో. ఆ రోజుల్లో అసలు ఉండేవమ్మా ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి డౌట్స్? ఒక ఫ్లోలో వెళ్ళిపోయేదా సాఫీగా? అంతే వెళ్ళిపోయి. సాధారణంగా 13 ఏళ్లకు గనక మెచ్యూర్ అయితే త్వరగా అయినట్లు లెక్క చెప్పుకునేవారు. 12-13 ఏళ్లకి. 15-16 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు పెద్ద ఆలస్యం అయిందని బాధపడే వాళ్ళు కూడా కాదు. హార్మోనల్ చేంజెస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఈ టాపిక్ అసలు డిస్కషన్ వచ్చేదా? రావాల్సిన పనేముందమ్మా, అంతా సవ్యంగా జరిగిపోతుంది. వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడుందమ్మా? పిల్ల చదువుకోలేదనుకో, దానికి చదువు రాదులే అనేవాళ్ళు. అంతే తప్ప దాన్ని నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావా రాదని స్ట్రెస్ చేయలేదు. వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి నువ్వు రాలేదని అనలేదు. నువ్వు వాళ్ళు అందంగా ఉన్నారు నువ్వు అందంగా లేవని అనలేదు. ఏమన్నా అంటే నల్లగా అంటే మా అమ్మాయి కళ్ళు ఎంత బాగుంటాయో, నల్ల రూపుని ఎంత కళగా ఉంటుందో అని మెచ్చుకునేవాళ్ళు. చూసారా? అంతే తప్ప ఏ రకమైనటువంటి మనిషిని మనిషిగా ట్రీట్ చేసి ప్రేమగా చూసుకునే వాళ్ళు గనక అసలు ఉండవు. హార్మోనల్ ఎఫెక్ట్స్ సవ్యంగా ఉండాలంటే దానికి ఎక్స్టర్నల్ ఏజెంట్గా మనం చెప్పుకునేది ఏమిటో తెలుసమ్మా? ప్రేమ. అది లేకపోవడం వస్తున్నాయి సమస్యలన్నీ. ప్రేమగా చూడండి పిల్లల్ని. ఏమి స్ట్రెస్ పెట్టకండి. చదివితే చదివింది, లేకపోతే లేదు. ఏమవుతుంది? చదువుకోకపోతే ఆర్టిస్ట్ అవుతుంది, ఆర్టిస్ట్ కాకపోతే మంచి గృహిణి అవుతుంది, లేకపోతే మనకు యాంకర్ అవుతుంది, మరొకటి అవుతారు. అందరూ సాఫ్ట్వేర్లును అయిపోయి అందరినీ హార్డ్వేర్లా బాధించక్కర్లేదు కదా వాళ్ళు. అంతే కదా. అమ్మాయిని అమ్మాయిలాగా హాయిగా డ్రెస్సింగ్స్ లో కూడా చేంజెస్ తీసుకురావాలంటారు కదమ్మా. డ్రెస్సింగ్ లో కూడా విల్ దట్ ఎఫెక్ట్ అవర్ హార్మోన్స్? మంచి బట్టలు వేసుకోవాలమ్మా, వదులుగా వేసుకోవాలి. చక్కగా వీలైనంత వరకు బాధించకుండా, శరీరానికి బాధ కలగకుండా వేసుకోవడమే చాలా మంచిది. వాళ్ళకి హాయిగా ఉండాలి, చూసే వాళ్ళకి సుఖంగా ఉండాలి. మరి
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆవిడ ప్రశ్నకి సమాధానం అందించాం మనం అని అనుకుంటున్నాను. అని అనుకున్నాం. కానీ డాక్టర్ దాకా వెళ్ళాలన్న ఆవిడ ఆలోచన అంత సరైంది కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దాన్ని మీరు సీరియస్ గా తీసుకోనక్కర్లా. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దట్స్ నాట్ ఫైనల్ అని చెప్పలేను. ఏదన్నా మరీ తీవ్రంగా ఉంటే వెళ్ళాలి తప్ప 10 సంవత్సరాలకి వరకు మెచ్యూర్ అయిందంటే అది పెద్ద నార్మల్ కింద లెక్క అవుతుంది ఈ మధ్య. బికాస్ ఆఫ్ ది అమ్మాయికి మెచ్యూర్ అవ్వలేదు కదా, రూపురేఖలోనే తేడా. అయితే 10 ఎందుకు అంటున్నారంటే ఈ సెల్ ఫోన్లో అవి చూసి వాడు రకరకాలుగా యవ్వన స్థాయిలో ఉండవలసిన ఆలోచనలు వాళ్ళు ఫోనుల్లో చూసేటటువంటి పాటలు సీరియల్స్ ద్వారా వస్తున్నాయి. ఫోన్లోనే కాదు, ఇంట్లో కూడా అవే ఉండేవి. అవన్నీ చూసినప్పుడు డెఫినెట్లీ హార్మోన్స్ లో మార్పు వస్తుంది కదా. మరి దాని నుంచి దూరంగా పెట్టగలుగుతున్నామా? ఇంట్లో వాళ్ళని ఏం చేస్తున్నాం? 24 గంటలు అటువంటివి ఇంట్లో కాకపోతే బయట చూస్తున్నామా? వీటన్నిటి ప్రభావాలు ఉన్నాయి, ఒక్కటని చెప్పడానికి లేదు. 10 ఏళ్లకి గనక అమ్మాయి మెచ్యూర్ అయిందంటే పెద్దగా బాధపడక్కర్లా, కొంచెం ముందైందని అనుకోవాలి. మరి 7 ఏళ్లకైతే మాత్రం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.